నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కుర్చీలో ఉన్నప్పుడు ఒకలా, అదే కుర్చీ దిగిపోతే మరోలా వ్యవహరించే వింత పోకడిది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ కోట్లాది మంది ప్రజాధనం కేవలం చిల్ల పెంకుల్లా చూస్తున్న నిర్లక్ష్య వైఖరి. రండి, ప్రజా సమస్యలపై చర్చిద్దాం. మిమ్మల్ని సస్పెండ్ చేసేది లేదు, ఖచ్చితంగా నిర్భయంగా ప్రజాప్రతినిధులుగానే గుర్తిస్తామంటూ అధికార ప్రభుత్వాలు పదే పదే పిలుస్తున్నా మేం రామ్, సభ మెట్లెక్కం అంటూ భీష్మించు కూర్చున్నారు. అధికారం పోతే బాధ్యత కూడా పోతుందా అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ నేతలకు ఎంత మొత్తుకున్నా జ్ఞానోదయం మాత్రం అంతంత మాత్రమే. అసలు ఎందుకు ఈ పంతం? ఎవరి కోసం ఈ రాజకీయ మౌనం? తెలంగాణలో గులాబీ బాస్, ఆంధ్రాలో వైసీపీ అధినేత ఇద్దరూ ఒకే తీరుగా ఒకే దారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత పంతాలతోటే రాజకీయ అజెండాగా మార్చుకున్న ఈ పలాయన రాజకీయం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అసెంబ్లీ అంటే ఆత్మగౌరవానికి అలుసా, లేక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అహంకారమా? తెలుగు రాష్ట్రాల్లో చట్టసభల సాక్షిగా జరుగుతున్న ఈ ఆసక్తికర, అంతకు మించి ఆవేదన కలిగించే పరిణామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు అంటే కేవలం రాళ్లు రప్పలతో కట్టిన కట్టడాలు కావు. అవి సామాన్యుడి ఆశలకు, ఆకాంక్షలకు ఊపిరిపోయాల్సిన పవిత్ర దేవాలయాలు, కోట్ల మంది ప్రజల గొంతుకను వినిపించాల్సిన వేదికలు. కానీ దురదృష్టవశాత్తు నేడు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాల తీరును గమనిస్తుంటే ఆ పవిత్రత మంటగలిసిపోతోందన్న ఆవేదన మేధావి వర్గంలో వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రజా సమస్యలపై అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా సాగాల్సిన మేధోమథనం నేడు వ్యక్తిగత అజెండాల రొంపిలో కూరుకుపోతోంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు తాము గీసిందే గీత, తాము చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరించిన నాయకులు తీరా ప్రజల తీర్పునిచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెడితే ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా లేరన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రజా సమస్యల కంటే రాజకీయ పంతాలే రాజ్యమేలుతున్నాయన్న చేదు నిజం ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవగతమవుతోంది. ఇది కేవలం రాజకీయ వ్యూహమా, లేక ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యగా భావించాలా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఇప్పుడు ఒక విస్మయాన్ని, అంతకు మించి ఒక వింతను ప్రదర్శిస్తోంది. 10 ఏళ్ల పాటు అధికారాన్ని వెలిగించి రాష్ట్రాన్ని పాలించిన ఒక నాయకుడు నేడు ప్రతిపక్ష నేతగా సభలో అడుగు పెట్టడానికి ఎందుకింత మీనమేషాలు లెక్కిస్తున్నారన్నది $1 మిలియన్ ప్రశ్న. కేవలం ప్రజాప్రతినిధిగా, ప్రతిపక్ష నేతగా సభకు హాజరైతే తన స్థాయి తగ్గిపోతుందన్న భావనలో ఆయన ఉన్నారా, లేక ఓటమి భారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలపడుతున్నాయి. అసెంబ్లీకి రాకుండానే 2 ఏళ్లు గడిపేయడం, బయట మాత్రం ప్రభుత్వంపై సవాళ్లు విసరడం, విద్వేషాలను రగిలించేలా మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ అసెంబ్లీని ఒక రాజకీయ వేదికగా కాకుండా తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన అంశంగానే చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సభలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యతను విస్మరించి ప్రజల్లో తేల్చుకుంటామంటూ సవాళ్లు విసరడం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగానే ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, ప్రతిపక్షం తమ గళాన్ని సభలోనే వినిపించాలని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం ఆహ్వానం కాదు, ప్రతిపక్షానికి విసురుతున్న ఒక సవాల్గా కూడా కనిపిస్తోంది. 2 దశాబ్దాల రాజకీయ అనుభవం, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర ఉన్న కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని ప్రశ్నించాలి, అదే సమయంలో మా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చేయాలి అని రేవంత్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలు అధికార పార్టీ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అసెంబ్లీని చర్చల వేదికగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఇది సూచిస్తున్నప్పటికీ ప్రతిపక్షం గైర్హాజరీతో ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నది వాస్తవం. సభలో ప్రతిపక్ష నేత ఉంటేనే చర్చకు ఒక అర్థం, పరమార్థం ఉంటాయని, అలా కాకుండా కేవలం ఏకపక్షంగా సాగే సమావేశాలు ప్రజాస్వామ్యానికి వన్నె తేవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అధినేత గైర్హాజరీ నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున సభలో గళం విప్పే బాధ్యతను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు భుజాన వేసుకున్నారు. కానీ ఆయన పరిస్థితి కత్తి మీద సాములా తయారైందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఒకవైపు పార్టీ అధినేత వ్యూహాన్ని అమలు చేయాలి, మరోవైపు ప్రభుత్వం నుండి వచ్చే పదునైన విమర్శలను తిప్పికొట్టాలి. అదే అసెంబ్లీ సమావేశాల్లో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని హరీష్, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్పీకర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, మైకులు కట్ చేస్తున్నారని ఆరోపిస్తూ సభను బహిష్కరించడం ద్వారా బీఆర్ఎస్ ఒక కొత్త రాజకీయ రణానికి తెరలేపింది. ఇది వ్యూహాత్మక తప్పిదమా లేక సానుభూతి కోసం ఆడుతున్న నాటకమా అన్న కోణంలో ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ప్రధాన ప్రతిపక్షం లేకుండా సాగుతోన్న సభ వెలవెలబోతోందన్నది కాదనలేని సత్యం. ఈ రాజకీయ రగడ అసెంబ్లీ 4 గోడల మధ్యే పరిమితం కాలేదు. సభ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలు తెలంగాణ రాజకీయాల్లో వేడిని మరింత పెంచాయి. అమరవీరుల స్తూపం సాక్షిగా వారు చేసిన నినాదాలు, ప్రభుత్వ తీరుపై వారు వ్యక్తం చేసిన ఆగ్రహం పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టినట్టు చూపించాయి. ప్రతిపక్ష సభ్యులను అవమానాలకు గురిచేస్తున్నారని, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కోసం గంటల తరబడి వేచి ఉండేలా చేశారని, చివరికి అంగీకరించిన అంశాలను కూడా స్పీకర్ మార్చేశారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు, ప్రభుత్వంపై ప్రజల్లో ఒక వ్యతిరేక భావనను కలిగించేందుకు బీఆర్ఎస్ చేస్తోన్న ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా అసెంబ్లీలో పోరాడాల్సిన వారు బయట పోరాటం చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ లేవనెత్తుతోన్న మరో ప్రధాన అంశం ఆత్మ గౌరవం. ప్రశ్నోత్తరాల సమయంలో తమ మైకులు ఆఫ్ చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత భాషను ప్రయోగించడం, బాడీ షేమింగ్ కు పాల్పడడం వంటివి ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులుగా వారు అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించనివ్వని సభ ఎందుకు అన్న వారి ప్రశ్నల్లో ఆవేదన కనిపిస్తున్నప్పటికీ అసెంబ్లీని పూర్తిగా బహిష్కరించడం సరైన పరిష్కారమా అన్న సందేహం కూడా కలుగుతోంది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులా మార్చేశారని బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. ప్రతిపక్షం కావాలనే రాద్ధాంతం చేస్తోందని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వక్రీకరిస్తోందని, అసలు చర్చకు భయపడే పారిపోతున్నారని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. రెండు పక్షాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నది అక్షర సత్యం. అయితే చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రస్తుతం బాధితులుగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు నాడు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోక తప్పదు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతుకలు అసెంబ్లీలో ఎంత దారుణంగా నొక్కబడ్డాయో అన్నది ఇంకా ప్రజల మదిలో మెదులుతూనే ఉంది. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఏ పార్టీ అయినా సరే వారిని మూకుమ్మడిగా తమ పార్టీలో విలీనం చేసుకున్న ఆనాటి ఆకర్ష్ రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలకే మచ్చ తెచ్చాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నాడు కేసీఆర్ మాటే శాసనం, ప్రభుత్వం చెప్పిందే వేదం, ఆనాడు ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలన్న ఏకైక లక్ష్యంతో పాలన సాగిందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు అదే పార్టీ తాము విపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి, నిబంధనల గురించి మాట్లాడడం కాలం చేసిన వింతగా అనిపించక మానదు. గతానికి వర్తమానానికి ఉన్న తేడాను గమనిస్తే ఒక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తుంది. నాడు బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడిన కొద్దిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేసిన దాఖలాలు కోకొల్లలు. కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సంఖ్యలో ఉన్న విపక్ష సభ్యులను కూడా భరించలేక వారిని బయటకు పంపిన చరిత్ర నాటిది. కానీ నేడు పరిస్థితి మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు స్పీకర్ విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. సభలో చర్చ జరగాల్సిందే అని, ప్రతిపక్షం సభలోనే ఉండాలని
ముఖ్యమంత్రి పదే పదే కోరుతున్నారు. అంటే నాడు అణచివేత ధోరణి ఉంటే నేడు చర్చకు ఆహ్వానించే ధోరణి కనిపిస్తోంది. అయినా సరే బీఆర్ఎస్ బాయ్కాట్ అస్త్రాన్ని ప్రయోగించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమా, లేక రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఇక సరిహద్దులు దాటి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను పరిశీలిస్తే అక్కడ కూడా అచ్చం ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమవుతోంది. అక్కడ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి కూడా కేసీఆర్ తీరును పోలి ఉండడం గమనార్హం. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కలేదన్న కారణంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గడప తొక్కడానికి నిరాకరిస్తున్నారు. సరికదా తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా సభకు గైర్హాజరు కావాలని ఆదేశించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని రోడ్ షోలు, సభలతో కాలం గడుపుతున్నారే తప్ప చట్టసభలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను విస్మరిస్తున్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ హయాంలో ప్రతిపక్ష సభ్యులను అకారణంగా సస్పెండ్ చేసిన తీరు అందరికీ తెలిసిందే. నేడు ఓటమిని జీర్ణించుకోలేక కేవలం సంతకం కోసమే అసెంబ్లీకి వచ్చే పరిస్థితిని స్వయంగా కొని తెచ్చుకున్నారని అనిపించక మానదు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీఆర్ఎస్ వైసీపీ మధ్య ఉన్న అదృశ్య స్నేహం గురించి ఎప్పటి నుండో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అప్పుడు వారిద్దరూ అనుసరిస్తున్న బాయ్కాట్ వ్యూహం ఆ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ ఇద్దరూ అసెంబ్లీకి రాకుండానే ప్రజాప్రతినిధులుగా చలామణీ కావడానికి తహతహలాడుతున్నారు. అధికారం పోయినంత మాత్రాన బాధ్యత కూడా పోతుందా అన్న ప్రశ్నకు వారిద్దరి మౌనం సమాధానం చెబుతున్నట్లుంది. వీరిరువురి తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గౌరవించాల్సిన వ్యవస్థ అని, ప్రతిపక్షంలో ఉంటే దాన్ని ధిక్కరించవచ్చని భావిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడమేనని మేధావులు మండిపడుతున్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఇలా ఒకే రకమైన పంథాను అనుసరించడం కాకతాళీయం కాకపోవచ్చు, కానీ అది ప్రజలకు చేస్తున్న ద్రోహం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. నిజానికి ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. అది వారి ప్రాథమిక హక్కు. కానీ ఆ నిరసన బాధ్యతారాహిత్యంగా మారకూడదు. అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే వేదిక. అక్కడ జరగాల్సిన చర్చలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన సభా సమయాన్ని కేవలం స్వలాభం కోసం, రాజకీయ పంథాల కోసం వృధా చేయడం క్షమించరాని నేరం. రాజ్యాంగం గురించి, చట్టం గురించి, న్యాయం గురించి ఉపన్యాసాలు దంచే నాయకులు ఆ రాజ్యాంగం కల్పించిన అసెంబ్లీ వేదికను ఎందుకు విస్మరిస్తున్నారు? అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం బయట విమర్శలు చేయడం వల్ల ప్రజలకు ఒరిగేదేమిటి అన్న ప్రశ్నలిప్పుడు ప్రతి సామాన్యుడి మెదడును తొలుస్తున్నాయి. ప్రజాధనంతో నడిచే అసెంబ్లీ సమావేశాలు ప్రజల కోసం కాకుండా పార్టీల ప్రచార వేదికలుగా మారడం ఎంతవరకు సమంజసం? ఒక్కో రోజు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ₹1,00,000 ప్రజాధనం ఖర్చవుతుంది. ఆ సొమ్ము ప్రజల కష్టార్జితం. మరి ఆ సమావేశాలను బహిష్కరించి సభా సమయాన్ని వృధా చేసే హక్కు ఈ నాయకులకు ఎవరు ఇచ్చారు? విపక్షంలో ఉండి పోరాడాల్సిన బాధ్యత విస్మరించి అసెంబ్లీని ఒక ప్రైవేటు వ్యవహారంగా మార్చుకోవడం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త ఫ్యాషన్గా మారిపోయింది. ఇది కేవలం రాజకీయ వైఫల్యం మాత్రమే కాదు, నైతిక వైఫల్యం కూడా. ప్రజలు తమకు ఓట్లు వేసింది తమ సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తుతారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని. కానీ ఆ బాధ్యతను గాలికొదిలేసి వ్యక్తిగత ఈగోలను సంతృప్తి పరుచుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, అలాగే ప్రతిపక్షం కూడా అంటరానిది కాదు. ఈ 2 ప్రజాస్వామ్య రథానికి 2 చక్రాల లాంటివి.
ఒక చక్రం పనిచేయకపోయినా ప్రజాస్వామ్యం అనే రథం ముందుకు సాగదు. కానీ నేడు తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితే నెలకొంది. పంతాలు, పట్టింపులు, వ్యక్తిగత ద్వేషాలు చట్టసభల గౌరవాన్ని దిగజారుస్తున్నాయి. ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరవాలి. అసెంబ్లీ అంటే రాజకీయ చదరంగం కాదని, అది ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని గుర్తించాలి. లేదంటే చరిత్ర క్షమించదు. రేపటి తరం మిమ్మల్ని ప్రశ్నించడం మానదు. అసెంబ్లీని గౌరవించని నాయకులను ప్రజలు మాత్రం ఎందుకు గౌరవిస్తారు? ఈ ప్రశ్నను నాయకులు తమ అంతరాత్మను అడిగి తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ప్రజాస్వామ్యం గెలవాలంటే అసెంబ్లీ గెలవాలి. వ్యక్తిగత అజెండాలు ఓడిపోవాలి. నేటి గైర్హాజరు రాజకీయ ముఖ చిత్రం. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోమని కాదు, చట్టసభల్లో తమ గొంతుకవుతారని. కానీ దురదృష్టవశాత్తు వ్యక్తిగత పంతాల ముందు ప్రజా సమస్యలు చిన్నబోతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, వీరు అసెంబ్లీని బహిష్కరిస్తున్నది ప్రభుత్వం పైన, లేక మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజలపైన? సభకు వెళ్లకుండా, చర్చలో పాల్గొనకుండా బయట ఉండి పోరాడితే ప్రజాస్వామ్యం గెలుస్తుందా? గెలుపులో విర్రవేగడం కాదు, ఓటమిలో బాధ్యతగా నిలబడ్డమే నిజమైన రాజనీతి. చట్టసభలు గౌరవించని నాయకులను రేపు చరిత్ర కూడా గౌరవించదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ అంతిమ తీర్పు ఎప్పుడూ ప్రజలదే.